డాక్టర్ గారు, నా వయసు 50 సంవత్సరాలు. కొన్ని నెలలుగా పక్క చూపు కనిపించకపోవడంతో డాక్టర్ని సంప్రదించాను. పరీక్షలు చేసి గ్లకోమా అని చెప్పారు. ఈ గ్లకోమాను అశ్రద్ధ చేయటం వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు దాన్నే తెలుగులో నీటి కాసులు అంటాము. సో ఇప్పుడు ఎట్లాగైతే బ్లడ్ ప్రెషర్ ఉంటుందో కంట్లో కూడా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషరు నార్మల్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల దాని ఎఫెక్టు కంటి నరం, అంటే ఆప్టిక్ నర్వ్ అంటాము. ఆప్టిక్ నర్వ్ అంటే అది కంటి నరం, బ్రెయిన్కి కనెక్ట్ అయ్యే ఆ నరం ఎఫెక్ట్ అవుతుంది. సో దీంట్లో మనం ఏంటంటే గ్లకోమాలో ఏమవుతుంది అంటే ఆ ప్రెషరు నార్మల్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఫీల్డ్, అంటే మనం టోటల్ ఐ ఫీల్డ్ ఏదైతే ఉందో అది స్లోగా కన్స్ట్రిక్ట్ అవుతూ వస్తుంటుంది. సో ఇది ఇనీషియల్ స్టేజెస్లో యూజువల్గా గుర్తించడం చాలా కష్టం. అంటే దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గ్లకోమాస్ ఉన్నాయి. కొన్ని ఓపెన్ యాంగిల్ గ్లకోమాస్ అని, క్లోజ్డ్ యాంగిల్ క్లోజర్ గ్లకోమాస్ అని చాలా రకాలు ఉన్నాయి. సో కొన్ని ఏంటంటే సైలెంట్ కిల్లర్స్. ఇవి గ్లకోమా అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ గ్లకోమాలో మనకు ఆ పెరిఫరల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ లాస్ ఉన్నప్పుడు మనకి అది అంత తొందరగా గుర్తించలేకపోతారు పేషెంట్స్. సో అది లేట్ స్టేజెస్ ఆఫ్ గ్లకోమాలో అంటే ఆ ఫీల్డ్ ఆఫ్ లాస్ సెంట్రల్ ఏరియాకి స్ప్రెడ్ అయినప్పుడు వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది, అంటే పక్క చూపు పూర్తిగా తగ్గిపోయిందన్న విషయం అప్పుడు తెలుస్తుంది. బట్ బై ద టైం అవి డయాగ్నోస్ అయ్యేసరికి మనకు లేట్ అయిపోతుంది. అండ్ పోయిన ఫీల్డ్ ఆఫ్ విజన్ కూడా మళ్ళీ రీకవర్ కావడం కూడా, రివర్స్ చేయడం కూడా చాలా కష్టం. సో అందుకని గ్లకోమా అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరు కూడా అందుకే 40 సంవత్సరాలు దాటిన తర్వాత రొటీన్ ఐ చెకప్ ఇయర్లీ వన్స్ చెక్ చేసుకుంటూ ఉంటే ఇట్లాంటి కండిషన్స్, హిడెన్ ప్రాబ్లమ్స్, అంటే బయటపడని అంతవరకు తెలియని ప్రాబ్లమ్స్ మనకు రొటీన్ ఎగ్జామినేషన్లో బయటపడుతుంటాయి. సో దాన్ని ఎర్లీ స్టేజెస్లో కనుక్కోగలిగితే మనకి ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది. కొన్నిటికేమో ట్రీట్మెంట్స్ సింపుల్ డ్రాప్స్ వాడడం వల్ల జరుగుతుంది, కొన్నిటికి ఆపరేషన్లు అవసరం రావచ్చు. సో అది ఎట్లాంటి, అంటే నేను చెప్పినట్టుగా చాలా రకాల గ్లకోమాస్ ఉన్నాయి. సో ఏ రకమైన గ్లకోమా ఉంది ఏంటి, దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది, సర్జికల్గా లేదా మెడికల్ మేనేజ్మెంటా అనేది ఆ టైప్ ఆఫ్ గ్లకోమాని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. లేట్ చేసినప్పుడు వాట్ ఎవర్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఈజ్ లాస్ ఫర్ ఎవర్. సో అందుకని ఇది అశ్రద్ధ చేయకుండా ఎర్లీ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేయగలిగితే దానికి ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. సో ఇవన్నీ కూడా రొటీన్ చెకప్స్ మనం చేసుకుంటున్నప్పుడు, అందుకే 40 సంవత్సరాల తర్వాత ఎవ్రీ ఇయర్లీ రొటీన్ చెకప్ చేయించుకున్నప్పుడు ఇట్లాంటి హిడెన్ ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడుతుంటాయి.